హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలాజీ. మీకు ఇదివరకు చేసిన షార్ట్ ఫిలింలో పార్ట్ 1 పార్ట్ 2 కనుక మీరు చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం పార్ట్ 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఒకవేళ కనుక మీరు పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే మీరు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు పార్ట్ 3 గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మన వీర్ లైఫ్ స్టైల్కి వస్తే తన తన ఫ్యామిలీ గురించి, ఇప్పుడు తన పేరెంట్స్ గురించి చెప్తూ ఉందాం. తన ఫాదర్ ఒక ఆర్డినరీ ఒక మాజీ మిలిటరీ ఆఫీసర్. ఆ మిలిటరీ ఆఫీసర్ ఎప్పుడు కాస్త కోపంగా ఉంటాడు. వాళ్ళ మదర్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నారు. వీరికి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. వీరు ఒక ఏజెంట్ అని వాళ్ళ ఫాదర్ ఫ్యామిలీస్కి తెలీదు. తను సీక్రెట్గా ఇది రన్ చేస్తూ ఉంటాడు. తను ఎప్పుడు తన వర్క్ పని మీదే ఉంటాడు. వీళ్ళు చూసి వీళ్ళ నాన్న కొంచెం తిను బాధ్యతలు లేకుండా తిరుగుతున్నాడని ఎప్పుడు కోప్పడతాడు వీరి మీద, వీళ్ళ ఫాదర్. కానీ నిజానికి తెలీదు తను ఒక ఏజెంట్ అని. తను ఒక రోజు ఈ గోల్డ్ స్మగ్లింగ్ కోసం అని వెళ్ళాడు. అప్పుడు తను మళ్ళీ ఇంటికి వస్తాడు. అప్పుడు వీళ్ళ ఫాదర్ కాస్త కోప్పడతాడు, ఇన్ని రోజులు ఏమైపోయావు అని అడిగి. అప్పుడు వీరు ఏం చేశాడంటే కాస్త వర్క్స్ మీద, జాబ్ ఇంటర్వ్యూస్ మీద వెళ్ళాను అంటూ ఏవో చెప్పి కవర్ చేస్తాడు. తర్వాత మన వీర్ వాడి గురించి రీసెర్చ్ చేస్తూ రూమ్లో ల్యాప్టాప్లో తను గురించి రీసెర్చ్ చేస్తాడు. ఆ వి అనే అక్షరంతోనే వాడు ఎండ్ అయిపోయాడు. ఇంటికి తను ఎక్కడి నుంచి కాల్చాడు అని సీసీటీవీ చెక్ చేయగా తను ఒక బిల్డింగ్లో మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి కాల్చినట్టు రికార్డ్ అయి ఉంటుంది. ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరా అని వెతుకుతూనే ఉంటాడు వీర్. కానీ వీరు ఒకసారి ఆ వ్యక్తిని కనిపెట్టడానికి వెళ్తాడు. ఆ వ్యక్తి ఎవరా అని చూస్తే ఒక కిరాయి, ఒక టాప్ షూటర్, పెద్ద గ్యాంగ్స్టర్ అని మనకి తెలుస్తుంది. కానీ అప్పుడే వీరికి ఒక విషయం తెలుస్తుంది. అతను ఎవరో కాదు, అతని సెల్లోనే ఉన్న ఒక ఖైదీ అని, ఎలా తప్పించుకున్నాడని. తన కంట్రీలోనే, తన ఆఫీసర్స్లోనే ఒక ఇల్లీగల్ ఆఫీసర్ ఉన్నాడని అర్థమవుతుంది. వీరి గురించి బాగానే తెలుస్తుంది. అప్పుడు ఏమైందంటే వీరు అక్కడి నుంచి ఆఫీస్లో ఎవరో కనిపెడతామని వాళ్ళకి తెలియకుండానే సీసీటీవీ కెమెరాస్ ఫిక్స్ చేసి నిఘా పెడతాడు. ఒకసారి అనుకోకుండా ఎవరాని సీసీటీవీ కెమెరాలో బయటపడితే తన ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన అజయ్ ఈ పనంతా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకు చేస్తున్నాడంటే తను ఎవరో కాదు, మన విలన్ సన్. ఆ విలన్ ఎవరో తెలుసుకుందామని, ఫాదర్ ఎవరో తెలుసుకుందామని కాస్త ట్రై చేయడం మొదలు పెడతాడు. తన ఫోన్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకుంటాడు వీర్ ఈ విషయం అంతా. తర్వాత తను ఏం చేద్దాం అనుకుంటున్నారా అన్నది ఇప్పుడు మనం కాస్త తెలుసుకుందాం. ఇప్పుడు వీర్ తన వెనకాలే ఫాలో అయ్యి తన ఫాదర్ ఎవరా అని చూస్తే మైండ్ బ్లాక్ అయ్యి ఒక ట్విస్ట్ ఉంది ఇందులో. తన ఫాదర్ ఎవరో కాదు, మన వీర్ ఫాదర్. అతను ఒక ఇల్లీగల్ వ్యాపారి. మోసం చేసి ఇవంతా సంపాదిస్తూ ఉంటాడు. నిజానికి తను చిన్న కొడుకు అయి ఉంటాడు అజయ్. వీళ్ళిద్దరు కవలలు. ఈ విషయం తెలిసిన వీర్ షాక్ అయిపోతాడు. తన రెండో కొడుకుని తెలియకుండా మాయం చేసి ఇదంతా నడిపిస్తూ ఉంటాడు. నిజానికి వాళ్ళ ఫాదర్ ఆర్మీలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు కష్టపడ్డారు. కానీ తీవ్రవాదులతో చాలాసార్లు దొరికినప్పుడల్లా ఎన్నెన్నోసార్లు చాలా ఇబ్బందులు పడతాడు. కానీ ఒకసారి అనుకోకుండా వీటి వల్ల విసిగిపోయిన వాళ్ళ ఫాదర్ చాలాసార్లు డబ్బు కమ్ముడిపోతాడు. ఎందుకో తెలుసా? తన ఫ్యామిలీ పొజిషన్స్ బాగోకపోవడం వల్ల వాళ్ళ డాడీ ఎన్నోసార్లు మనీ కోసం ఎంతోమందిని అడిగాడు. కానీ ఎవరు సహాయం చేసి ఉండరు. తనని చాలామంది చులకనగానే చూస్తూ ఉండేవారు. ఎందుకో తెలుసా? తను ఎప్పుడు కూడా ఒక మంచి ఫాదర్గా ఉండేవాడు కాదు వీరికి. ఎప్పుడు అజయ్నే చూస్తూ ఉండేవాడు. ఎందుకో తెలుసా? తన అజయ్ ద్వారా ఏదైనా చేద్దాం అనుకుని ఇల్లీగల్గా తనను పెట్టుకుందామని అనుకుంటాడు. కానీ వీరి ఏజెంట్ అని తన ఫాదర్కి ముందే తెలుసు. కానీ వీరిలా ఉంటాడనుకోలేదు. కానీ తను జాగ్రత్తగా ఈ జాబ్ని సస్పెండ్ చేయించడానికి ఈ మిషన్లోకి ట్రాప్గా ఇరికించినట్టు తెలుస్తుంది. ఈ మిషన్లో తనే ఇల్లీగల్గా చేస్తున్నట్టు సిబ్బంది చేద్దామని ప్లాన్ చేస్తాడు వాళ్ళ ఫాదర్. ఇదంతా తెలిసిన వీరికి షాక్ అవుతాడు బాగా. అందుకే వీర్ తెలివిగా ఒక ఉపాయం ఆలోచించి ఇస్తాడు. దీంతో ఇంటర్వెల్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా పార్ట్ 3 విన్నారు. ఇప్పుడు పార్ట్ 4 వినండి. ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇది లాస్ట్.
ఇది లాస్ట్ ఎండింగ్ వినండి చాలా జాగ్రత్త. ఓకే, ఇప్పుడు మన వీరికి నిజం తెలిసి చాలా బాధపడతాడు తన ఫాదర్ ఇలాంటి వాడని. ఇప్పుడు ఒక ప్లాన్ వేస్తాడు, తన ఫాదర్ని తన బ్రదర్ని ప్రపంచం ముందు నిలబెడదామని డిసిషన్ తీసుకుంటాడు. ఇప్పుడు వీరు ఏం చేస్తాడంటే వాళ్ళ మాట్లాడినంత రికార్డ్ చేసి వాళ్ళు చేసే నేరాలని కాస్త కనిపెడుతూ ఉంటాడు. వాళ్ళకి తెలియకుండా ఒక చోట సీసీటీవీ కెమెరాస్ పెట్టి అందరికీ ఎవరికి తెలియకుండా అప్పుడు ఒక విషయం తెలుస్తుంది వీరికి, దీని వెనక ఇంకా పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారని. వాళ్ళు చాలాసార్లు గోల్డ్ స్మగ్లింగ్తో పాటుగా డ్రగ్స్ ఇంకా వాళ్ళు అక్కడి నుంచే పంపిస్తూ ఇక్కడ వాళ్ళందరికీ సోల్జర్స్కి వీటి అన్నిటికీ ఇల్లీగల్గా మత్తు పదార్థాలు వాళ్ళు తినే ఫుడ్స్లో ఇవన్నీ కలిపి వాళ్ళని ఏమారుస్తూ ఉంటారు. ఈ విషయం తెలియని ఆర్మీ వాళ్ళందరూ కూడా ఇలాగ ఏవో ప్రయత్నాలన్నీ ఇలాంటి వాటిల్లో కొంతమంది చనిపోతారు. మన ఆర్మీ వాళ్ళందరూ కూడా దీని గురించి తెలిసి వీర్ చాలా బాధపడతాడు. వాళ్ళ బ్రదర్ చేసే తప్పుల్ని ప్రపంచానికి తెలియపరచాలని నిర్ణయించుకుని ఎవిడెన్స్ సంపాదించాడు. ఒకసారి వీర్ ఈ విషయం వాళ్ళ ఫాదర్ వాళ్ళకి తెలిసిపోయి తను సీసీటీవీ కెమెరా పెట్టిన విషయం తెలిసి వీర్ ఒక ప్లాన్ చేస్తాడు. వీర్ ఫాదర్ వాళ్ళు ఇద్దరు కలిసి వీరిని పట్టుకుని కొడతారు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు వీర్ అంటూ, ఇన్నేళ్లుగా మీరు చేసేది తప్పు నాన్న, మీరు ఇంతకాలం నాకు రెస్పెక్ట్ ఉండేది, కానీ ఇప్పుడు మీ మీద నా రెస్పెక్ట్ పోయింది. మీ సొంత కొడుకుని కూడా దాచాడు వాళ్ళ వరకు. అజయ్ నా తమ్ముడు అని ఇప్పటికొచ్చి నాకు తెలియలేదు డాడ్. మీరు చేసింది చాలా పెద్ద తప్పు. మీ స్వార్థాల కోసం మీ కొడుకుని కూడా ఇలా తయారు చేశారు. మీకు న్యాయంగా ఉందా అని అడిగాడు వీర్. కానీ దాని ఫాదర్ డబ్బు రా మాకు ముఖ్యం, కానీ ఆ డబ్బు నేను ఆర్మీలో ఉన్నందుకు నాకు ఎవరు రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. నేను చిన్న వరకు నన్ను చాలాసార్లు క్లీనంగా చూస్తూనే ఉన్నారు ఎప్పటికొచ్చిన వాళ్ళందరూ. నన్ను ఎప్పుడు వాళ్ళ వల్లేరా ఇదంతా. మీరందరూ కూడా ఎంతోమంది రెస్పెక్ట్ ఇస్తారు కదా మీకు కొంతమంది అన్న, మీరు అఫ్రోల్జర్ అని ఇప్పటికొచ్చి ఆ రెస్పెక్ట్ ప్రతి వాడికి ఇస్తారు నాన్న. కానీ మీరు నచ్చని వాళ్ళే మీరు ఇలా మీరు అన్న మాటలు పట్టించుకుని ఇదంతా చేస్తున్నారు మీరు. ఇదంతా మీకు ఎందుకు అవసరమా? ఎవరో అన్నారని మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని గౌరవిస్తే చాలు కదా. మీ భార్య మిమ్మల్ని గౌరవించట్లేదా? మీరంతా ఎందుకు ఇలా మాటలు అవసరం అంటూ వీరు తెలివిగా తన కట్లు వేపించి ఇద్దరిని కట్టి పడేసి ఈ ఎవిడెన్స్ అందరినీ చూపిస్తాడు. వీరు చూపించి ప్రపంచానికి వాళ్ళు ఏంటో తెలిసేలా చేసి అరెస్ట్ చేసి పెడతాడు. తర్వాత వీరికి అవార్డు వస్తుంది. తర్వాత వీర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కాస్త వాళ్ళ మదర్ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఇక్కడితో ఎండ్. మళ్ళీ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, మళ్ళీ కొత్త స్టోరీతో. బాయ్.